అమ్మ, చివరిగా చూసుకుంటే దేవీ నవరాత్రుల్లో చాలామందికి అనుకోకుండా నెలసరి రావటం ఇలాంటివి కొంచెం ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. అంటే కొంతమంది దీక్షగా ఉన్నప్పటికీ కూడా అంటే మనం చూస్తూ ఉంటాం నవరాత్రుల్లో చాలామంది కూడా 9 రకాల గాజులు వేసుకోవటం, చెప్పులు లేకుండా నడవటం, ఇలా అమ్మవారి దీక్షలోనే కొంచెం ఉంటూ ఉంటారు కాబట్టి మరి వాళ్ళకి అనుకోని పరిస్థితుల్లో నెలసరి వస్తే మరి ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కోవాలి అంటారా? లేకపోతే పర్లేదు అంటారా? గురు పరంపరలో కొంతమంది దీక్షలు తీసుకొని ఉంటారు. వాళ్ళు గురు పరంపరను అనుసరించే నియమాలు ఉంటాయి. తర్వాత ఏంటంటే గురువు తర్వాత మామూలుగా దీక్ష తీసుకున్న వాళ్ళు దీక్ష మధ్యలో పీరియడ్స్ అయ్యారనుకోండి, వాళ్ళకి ఎలాగో 3 days 5 days ఉంటాయి కాబట్టి దీక్షా వస్త్రాలన్నీ పక్కన పెట్టి మీ రజస్వల నియమాలన్నీ పాటించుకున్న తర్వాత మళ్ళీ దీక్ష చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా 5 రోజులు దూరంగా ఉండాల్సిందే అంటారా? ఎందుకంటే కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, దేవీ నవరాత్రులు కాబట్టి ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సిందే, 5 రోజులు కూడా పాటించాలి అంటారు. మరి 3 రోజులు సరిపోతుందంటారా? లేకపోతే 5 రోజులు ఖచ్చితంగా చేసుకోలేని వాళ్ళు చివరి 3 రోజులు చేసుకోవచ్చు. 10 రోజుల్లో చివరి 3 రోజులు చేసుకోవచ్చు. లేదు దీక్ష తీసుకున్నాక పీరియడ్స్ అయిన వాళ్ళు 5 రోజులు పక్కన పెట్టేసి మిగిలిన రోజులు దీక్ష చేసుకోవచ్చు తలస్నానం తర్వాత. అమ్మ, మరి చాలామందికి ఉండే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. అంటే గత సంవత్సరం మేము అమ్మవారి దీక్ష తీసుకున్నాం, మరి ఈ సంవత్సరం తీసుకోలేకపోతున్నాం, కొంచెం అంటూ ఉండటమో లేకపోతే ఇంట్లో ఏమైనా అకాల మరణం చెందటమో ఇలాంటివి ఉంటాయి కాబట్టి మరి దీక్ష తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే ఏం చెప్తారు? దేవీ నవరాత్రులకి అలాంటి నియమాలు ఏమి ఉండవు. ఎందుకంటే అమ్మవారు మహాకాళీ స్వరూపం కాబట్టి ప్రశాంతంగా చేసుకోవచ్చు. నవరాత్రులు ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ధ్యానం చేసుకోవచ్చు. మానసిక జపం అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. అమ్మవారి పూజల్లో పాల్గొనొచ్చు అంటారా? పాల్గొనొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు.